ఆయన రెక్కల నీడలోనే మనకు రక్షణ ఉంది కనుక నీకు నీ కుటుంబానికి అపాయం రాకుండా, ఏ తెగులు నీ గుడారము సమీపించుకోకుండా ఉండాలంటే దేవుని బిడ్డ నువ్వు దేవుని యొద్దకు రావాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయనను వెంబడించాలి. ఎప్పుడైతే నీవు ఆయనకు దగ్గరలో, ఆయనకు అనుకూలంగా నీవు జీవిస్తావో అపాయము నీ యొద్దకు వచ్చినా ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం పల్లెల్లో ఉన్నాం, మనందరికి బాగా తెలుసు. కోడి పిల్లలు పెట్టిన తర్వాత, గుడ్లేసి పొదిగించిన తర్వాత 3 వారాలకు పిల్లలు వస్తాయి కదా. అపాయము ఒకవేళ ఆ పిల్లలకు పొంచి ఉన్నా ఆ పిల్లలు కాపాడబడాలనంటే తల్లికి దగ్గరలో ఉండాలి. తల్లికి దగ్గరలో ఉండాలి. దేవుని వారలారా, ఆ తల్లికి దగ్గరలో ఉన్న ఆ పిల్లలు అపాయం వచ్చినా, ఆపద వచ్చినా ఆ పిల్లలు తల్లి ద్వారా కాపాడబడతాయి, సంరక్షించబడతాయి. ఆపద వస్తుంది అని తల్లి కోడి గ్రహించగానే ఆ పిల్లలకు ఒక సిగ్నల్ ఇస్తారు కదా, కుర్రమని ఒక శబ్దం వస్తుంది. ఎప్పుడైతే ఆ శబ్దము ఆ పిల్లలు విన్నాయో, ఎక్కడెక్కడ ఉండే పిల్లలన్నీ కూడా తల్లి దగ్గరకో లేకుంటే కళ్ళచాల దగ్గరకో కట్ల లేక దూరుకుంటే, ఎందుకో తెలుసా? ఆపద వస్తుంది, జాగ్రత్త పడండి, అపాయం వస్తుంది, జాగ్రత్త పడండి. ఒకవేళ తల్లికి దగ్గరలో లేని పిల్ల ఏమైపోతుంది? ఆ ఆపదలో పడిపోతుంది. ఆ కాకుల పాలవుతుంది, పిల్లిల పాలవుతుంది, కుక్కల పాలవుతుంది, గద్దల పాలవుతుంది. అపాయం అనేది మన చుట్టూ కాచుకొని ఉంది, అది మనకు తెలీదు, మన దేవుడికి తెలుసు. నీవు నేను ఆపద నుండి తప్పించబడి కాపాడబడాలంటే నువ్వు ఎవరి దగ్గర ఉండాలంటే పిల్లలారా, దేవునికి అనుకూలముగా, దేవునికి దగ్గరలో ఉండాలి. దేవుడు అంటూ ఉన్నాడు, ఏ నీకు అపాయమేమి రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఎందుకంటే నువ్వు మహోన్నతుడి దగ్గర ఉన్నావు, మహోన్నతుడైన దేవుని దగ్గర ఉన్నావు. కాబట్టి నీవు ఆయనకు దగ్గరగా ఉన్నంత కాలము, నీవు ఆయనలో నివసించినంత కాలము, నువ్వు ఆయనతో ఉన్నంత కాలము, నువ్వు ఆయనతో నడిచినంత కాలము ఏ అపాయము నీ దగ్గరికి చేరనివాడైనా. దేవుని వాళ్ళని గమనించండి, అపాయము నీ ఎద్దుకు రావాలంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి ఏ విధంగా వస్తాం మనం? మొట్టమొదటిగా ఎలాగ వస్తామంటే చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించు.